అప్పటికప్పుడు కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే ఒక్క దోసకాయ ఉంటే చాలండి, ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎండాకాలంలో శరీరానికి చలవ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దోసకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే పోపు అయితే వేసుకోవాలండి. లైట్గా నూనె వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ వేసుకొని పోపు వేసుకొని పిండిలోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఉప్పు సోడా అనేది పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని అందులో టీ స్పూన్ నూనె, కొద్దిగా జీలకర్ర వేసుకొని 1 గరిటె పిండి వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే వీడియో పైన ప్లే బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది రిలేటెడ్ వీడియోలో.